ఫీల్ అవ్వదు. అన్ని చాలా బాగా చేసినావు చిన్ని నువ్వు. మేము అసలు ఒక్కటి హెల్ప్ చేయలేదు, తనే ఇద్దరు మంచిగా చేసుకున్నారు, అంత మంచి. థ్యాంక్ యూ. సర్ప్రైజ్. అందరికీ నమస్కారం. ఈరోజు మా ఇంటి గృహప్రవేశం. సో మా సొంత ఇంటి కళ నెరవేరింది. మా సొంత ఇంట్లోకి ఈరోజు అడుగు పెట్టబోతున్నాము. సో చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు. సో నిజంగా ఎన్నాళ్ళ నుంచో మేము ఈ కళ కంటున్నాం. అరే ఇదిగో అయిపోతుంది, అదిగో అయిపోతుంది. ఇల్లు కట్టడం అంటే మామూలు విషయం అసలు కానే కాదు. ఎందుకంటే ఈరోజు అయిపోతుందని అనుకుంటాము, కానీ కాదు. ఎన్ని అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఎప్పుడూ అవ్వాల్సిందే. సో ఫైనల్లీ డిలే అయ్యి ఈరోజు గృహప్రవేశం అవుతుంది. సో అది కూడా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, మనం మంచి కోరుకునే వాళ్ళ మధ్యలో అవుతుంది అని అంటే చాలా సంతోషంగా ఉంది. సో రండి మా ఇంటి గృహప్రవేశానికి.
जगवंदन शंकर सुमन भवानी नंदन शंकर सुमन भवानी नंदन गाये गणपति जगवंदन गाये गणपति जगवंदन सिद्धि सहन गज वदन विनायक कृपा सिंधु सुंदर सबलायक सिद्धि सहन गज वदन विनायक कृपा सिंधु सुंदर सबलायक శంభో శంకర గోవింద. ఈరోజు మనం వండుతున్న ఈ యొక్క పాయసం ఇలాగే రోజు అభివృద్ధి అయ్యి నలుగురికి మనం అన్నం పెట్టేలాగా అనుగ్రహం ఇవ్వమని అన్నపూర్ణ అమ్మవారికి నమస్కారం చేసుకుంటాం. అన్నపూర్ణే అన్నపూర్ణే సదాపూర్ణే సదాపూర్ణే శంకరః శంకరః ప్రాణవల్లభే ప్రాణవల్లభే జ్ఞాన జ్ఞాన వైరాగ్య వైరాగ్య సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం భిక్షాం భిక్షాం దేహి చ పార్వతీ పార్వతీ మాతా చ పార్వతీ దేవి పితాదేవో మహేశ్వరః బాంధవాః శివ శివ భక్తాశ్చ స్వదేశో భువనః త్రయం అన్నపూర్ణ మాతా కీ జై. मांगत तुलसीदास कर जोरे मांगत तुलसीदास कर जोरे बस ही राम सिया मानस मोरे बस ही राम सिया मानस मोरे. మా గృహప్రవేశంలో స్పెషల్ అట్రాక్షన్ మా కిచెన్. ఎందుకు అంటే కిచెన్ని నువ్వు నా లైఫ్కే స్పెషల్ అట్రాక్షన్. శ్రీనివాస కళ్యాణం జరుగుతుంది అని చెప్పగానే ఆ థీమ్కి తగ్గట్టుగా అలాగే గృహప్రవేశానికి తగ్గట్టుగా బ్యూటిఫుల్ అన్నపూర్ణాదేవి నవధాన్యాలు. సో ఇక్కడ కూడా చూడండి ఆ విలేజ్ వైబ్స్. నేను కుండలు కావాలి అని అడిగాను అనమాట. నాకు ఎక్కడ కూడా డాల్స్ ఎక్కువ ఉండకూడదు, థీమ్కి తగ్గట్టుగా ఉండాలి అని. సో ఆ కుండలు నా కోసం తీసుకొని పెయింట్ వేసి ఇలా డెకోర్ చేశారు. సో బ్యూటిఫుల్. అలాగే గోవిందనామాలు ఎంత బాగుందో. అండ్ అలాగే నేను ఇన్స్టాగ్రామ్లో రీల్ చూశాను, అంటే కొబ్బరికాయలకి ఇలా డెకోర్ చేయించాలి అని. సో నేను అడిగిన వెంటనే ఎంత బాగా చేశారు, నేను నచ్చిందా ఇది, ఎంత బాగా చేశారు కదా. సో బ్యూటిఫుల్. సో ఇక్కడ కూడా మళ్ళీ వెంకటేశ్వర స్వామి అన్నమాట, లక్ష్మీమాత, నవధాన్యాలు. సో ఇంతే. ఇది వన్ సైడే కాదు, ఇటు సైడ్ కూడా చూడండి. ఇది నేను చుట్కీ
బాగున్నాం కదా. అరే ఈ చిలక కింద పోయిందిరా. లేదు లేదు, ఇది ఇలా ఉండాలి. దిస్ ఓకే. సో మాతాలు, కలిసాలు, అలాగే గృహప్రవేశానికి సంబంధించింది. సో బ్యూటిఫుల్. మా జున్ను మున్ను గారు చూడు, దీపావళి వస్తుంది కదా, మీకు ముందే హ్యాపీ దీపావళి చెప్పేస్తున్నారు. అండ్ అలాగే కలిసం అది చూసారు, అంత బ్యూటిఫుల్గా ఉందో. సో థీమ్కి తగ్గట్టుగా చాలా అందంగా అలంకరించారు నా కిచెన్ని. థ్యాంక్ యూ సో మచ్ రెయిన్బో ప్లేట్ డెకోర్. ఇంతే కాకుండా సో ఓన్లీ కిచెనే డెకోర్ చేయమన్నాను, బట్ అట్ సైడ్ మీకు చూపిస్తాను రండి. దిస్ ఈస్ ద బెస్ట్ పార్ట్. ఇది కూడా ఎంత క్యూట్గా ఉందో చూడండి. ఇక్కడ మా వినాయకుడు, బుజ్జి వినాయకుడు తబలా వాయిస్తున్నాడు. సో ఇక్కడ ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్. సో ఇక్కడ మొత్తం గృహప్రవేశం, అలాగే శ్రీనివాస కళ్యాణం, ఫ్యామిలీ అంతా, నేను, మా వారు, మా జున్ను మున్ను, తులసి కోట, వచ్చిన బంధువులు, వాయనం, ఆవు. సో అన్నీ కూడా ఏది మిస్ అవ్వకుండా థీమ్లో అంతా బ్యూటిఫుల్గా ఉందో. మా శ్రీనివాసుడి కళ్యాణం, అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం. సో ఇక్కడ చూడండి, ఏ ప్లేస్ వదలలేదు, ఇంత అందంగా డెకోర్ చేశారు. సో నాకైతే డెకోర్ చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ రెయిన్బో ప్లేట్ డెకోర్స్. సో ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అరే మున్నుగా స్ట్రైట్గా ఉండరా. మా మున్నుగాడు ఏంటో కెమెరాకి చిక్కట్లేదు, ఇక్కడ కూడా ఉండట్లేదు, అసలు ఇల్లంతా తిరిగేస్తూనే ఉన్నాడు. క్యూట్గా రెడీ అయ్యాడు, బట్ వాడితో ఫోటోలు దిగాలి. మా జున్ను మున్ను అలాగే మా వారు ఈరోజు శ్రీనివాస కళ్యాణం థీమ్లో ఇలా రెడీ అయ్యా. బాగుంది కదా. ఓకే. సో మా చుట్కీ అందరికీ తెలుసు. సో చుట్కీ డెకోర్ ఎలా ఉంది, స్పెషల్లీ కిచెన్ డెకోర్ ఎలా ఉంది? పాలు పొంగిపోతే టెన్షన్ కాదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ప్రతి బొమ్మకి ఒక్కొక్క స్టోరీ ఉంది. దర్ ఇస్ ఎ స్టోరీ టు టెల్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టోరీ ఉంది. నాకైతే చాలా బాగా అనిపించింది కాన్సెప్ట్. మా ఉన్న కాన్సెప్ట్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అలాగే మా అత్త, మా డాడీ వాళ్ళ సిస్టర్, ఓన్ సిస్టర్. సో అప్పుడప్పుడే కనిపిస్తూ ఉంటారు అనమాట ఇలాంటి ఫంక్షన్లో. సో అత్త ఈ డెకరేషన్ ఇదంతా ఎలా అనిపించింది? ఎక్కువ చేశాను నేను, చాలా ఎక్కువ చేశాను కదా, ఓవర్ యాక్షన్ ఎక్కువ చేశాను కదా. బాగా చేసినావు, చాలా బాగుంది. బాగుందా? నచ్చిందా? ఏం నచ్చింది నీకు ఎక్కువ? నీ ఇల్లా బాగా నచ్చింది, నువ్వు చేసిన డెకరేషన్ బాగా నచ్చింది, నువ్వు చేసిన పద్ధతులు అన్నీ బాగా నచ్చాయి. థ్యాంక్ యూ. పాలు ఎక్కడ పొంగిపోతాయని చూస్తూ ఉన్నాను. అలాగే మా సిస్టరు, మా ఓన్ సిస్టర్, ఈవిడ కూడా అప్పుడప్పుడు దర్శనం ఇస్తుంది. అమావాస్యకి పుణ్యానికి అలా వస్తూ ఉంటుంది. సో మా అక్క, మా సొంత అక్క అనమాట. ఇప్పుడు మా మున్నుగాడి బర్త్డే రోజు చూశారు, మళ్ళీ ఇప్పుడే. సో అక్క ఎలా అనిపిస్తుంది? ఇల్లు నచ్చిందా నీకు? నాకు చాలా బాగా నచ్చింది. ప్రతిదీ మా చెల్లెలు దగ్గరుండి బాగా చూసుకున్నారు. మంజు మా చెల్లెలు బాగా చూసుకున్నారు. వాళ్ళు బాగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అందులోనూ బాగుంది. స్పీచ్ అయిపోయింది. అమ్మ నీ స్పీచ్ అయిపోయింది. సరే, మంజు ఇష్టమా నేను ఇష్టమా నీకు ఎక్కువ? ఇద్దరు ఇష్టమే. ఇద్దరులో ఎవరి పేరు చెప్తావు? నీ పేరు. అమ్మా బతికిచ్చావు. కానీ ఎప్పుడు మా మంజు ఇష్టమని చెప్తుంది. మా పెద్ద కోడలు అనమాట. నీ పెద్ద కోడలు, మీ కోడలు కాదు, మా ఇంటి పెద్ద కోడలు. సో ఎప్పుడు కనిపించదు. దిస్ ద ఫస్ట్ టైం. సో ఫోన్లో మాట్లాడినప్పుడు చిన్న వార్నింగ్ ఇచ్చా, ఈసారి రాకపోతే అదే భయపడి వచ్చేసా, ఎందుకులే అని చెప్పేసి భయపడి వచ్చేసా. యాక్చువల్గా ఈరోజు నాకు లీవ్ దొరకలేదు, అలాగే థ్యాంక్ యూ నా కోసం వచ్చినందుకు. ఓకే, అప్పుడప్పుడు నేను నన్ను కూడా పిలువు. ఖచ్చితంగా అసలు పిలవనే పిలవదు. ఈసారి మేము ఖచ్చితంగా ఒక వెకేషన్ ప్లాన్ చేస్తాం. పక్కా అయితే. అంటే మీరు కూడా రండి. సో పెద్ద కోడలు అంటే సో మా అత్తగారు. ఏమండి మీరు రారా మా ఫ్యామిలీలో? మా ఫ్యామిలీలో రండి, ఈ పక్క రండి, బాగుంటారు. ఓకే, నేను, మా వారు, మా అత్తయ్య గారు, మా ఇంటి పెద్ద కోడలు. ఓకే, మా అత్తగారి పెద్ద కోడలు అండ్ సెకండ్ కోడలు, నేను చిన్ని కోడల్ని. కాకపోతే రివర్స్ లో ఎంటర్ అయ్యాం. అబ్బా ఫస్ట్ నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అన్నమాట కదా. ఫస్ట్ నేను వచ్చా. ఓకే, సో డెకోర్ ఎలా ఉంది, ఇల్లు ఎలా ఉంది, ఎవరెవరు మాట్లాడతారు? పెద్ద కోడలు. నా పేరు శ్రీలేఖ, పెద్ద కోడలు శ్రీలేఖ. సో ఇల్లు అయితే నాకు ఫస్ట్ చాలా నచ్చింది. ఇదంతా చాలా సింపుల్ గా, చాలా అంటే ఓవర్ గా కాకుండా చాలా సింపుల్ గా ప్లెజెంట్ ఫీల్ వచ్చేలా ఉంది. కిచెన్ అయితే అంటే మీకు తెలుసు కదా, నాకు కిచెన్ అంటే ఎంత ఇష్టము. సో కిచెన్ నాకు ఎలా ఉండాలో నెక్స్ట్ నేను ఫ్యూచర్ లో ఇల్లు తీసుకుంటే ఇలాంటి కిచెన్ లో ఇంటీరియర్ డిజైనర్ నేనే. సో కంగ్రాచులేషన్స్ ఇద్దరికి, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. అండ్ మ్యాచింగ్ అనుకోకుండా
అంటే ఇల్లు ఎలా ఉంది అండ్ డెకోర్ ఎలా ఉంది? చాలా బాగుంది. నాకు ఒక్కటే బాధ, మా ఆయన లేదని. అరే ఆంటీ మనం ఒంటరి ఇల్లే కడుతున్నాం, మనకి అంకుల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. అన్ని చాలా బాగా చేసి వచ్చింది నువ్వు. మేము అసలు ఒక్కటి హెల్ప్ చేయలేదు, తనే ఇద్దరు మంచిగా చేసుకున్నారు, అంత మంచిగా. బ్లెస్సింగ్స్ ఉంటే చాలు ఉన్నాయి. థ్యాంక్ యూ ఆంటీ. నీకు ఎలా అనిపించింది ఇల్లు? ఫస్ట్ ఇద్దరికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చాలా బాగా నచ్చింది. కిచెన్ థీమ్ అయితే సూపర్ అక్క, నాకు ఇదంతా బాగా నచ్చింది. బాగా నచ్చింది కదా? థ్యాంక్ యూ. అంతేనా? ఓకే థ్యాంక్ యూ. సో మా వాళ్ళందరికీ చాలా నచ్చింది. సో ఒకటి ఏంటంటే మమ్మీ మిస్సింగ్, ఇంకా మా వదిన మిస్సింగ్. సో వాళ్ళు ఇంకా రెడీ అవుతున్నారు, బట్ ముహూర్తం టైం కల్లా అన్నీ అయిపోవాలి కాబట్టి సో మేము చేసాము. సో వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళతో కూడా మాట్లాడిస్తాం. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్, సో హ్యాపీ ఫర్ యూ, సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. మా ఇల్లు ఎలా ఉంది చెప్పలేదు? చాలా బాగుంది. బిజీ టైంలో వచ్చావు. ఆ హ్యాండ్ ఇస్తాడేమో అనుకున్నాను. యాక్చువల్లీ ఈరోజు ఒక స్పెషల్ డే, తనకు కూడా స్పెషల్ డే అనమాట. వెళ్ళాలి గుంటూరుకి. సో ఇటు వచ్చి అక్కని కలిసి అలాంటిదే. బట్ నిజం చెప్తున్నా, ఎంత కష్టపడతారు. ప్రతిరోజు ఏదో ఒక షూట్ చేసి ఏదో ఒకటి ప్లాన్ చేసుకుని ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని నా ఒక్కడి వల్లే నాకు అవ్వట్లేదు. కానీ మీ ఇద్దరు పెళ్లి చేసుకో, నువ్వు కూడా త్వరగా పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలతో హ్యాపీ ఉండాలి. పెళ్లి అలాంటి ఇప్పుడు వద్దు, చాలా టైం ఉంది దానికి. పెళ్లి చేసుకున్న ఒక 2-3 సంవత్సరాలు ఆగి ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే చూడండి. చూస్తాను, కానీ నీకు ఏజ్ అయిపోయేలా ఉంది. ఏజ్ ప్రభాస్ ఏజ్ ఎంత? అన్ని టైంకి అయిపోవాలి, అదే కదా ఇంపార్టెంట్. అందరూ బాగా లక్కీగా ఉంటారండి. साधकं गणाधरावतं सकं विलासिलोकरक्षकं अनायकैकनायकं विनाशिदेवैत्यकं शुभाशुनाशकं नमामि तं विनायकं अनेतरादिभीकरं नमोदितार्थभास्वरं नमस्सुरारिनिर्जलं तदाधिकामगन्धरं सुरेश्वरं निधीश्वरं गणेश्वरं गणेश्वरं महेश्वरं नमाश्रये परात्परं निरन्तरं समस्तलोकशङ्करं निरस्तवेद्यकुञ्जरं नरेदरोदरं वरं हरेभमङ्गमक्षरम्
అను గోవింద 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 ఏంటి హోమం హోమం చెప్పు హోమం మంద అంటే నమో నమః ఉపాధ్యాయ కర్మ బ్రహ్మ సర్ప్రైజ్ థ్యాంక్ యూ నాకు నిజంగానే ఇది పెద్ద సర్ప్రైజ్ అని నేను మా ఇల్లంతా చూపిస్తాను థ్యాంక్ యూ మా నాన్న నమస్తే నమస్తే అండి మార్నింగ్ నుంచి పూజలు అవుతున్నాయి సో ఇప్పుడే అన్నీ అయిపోయాయి ఓకే ఓకే ఇద్దో మా చిన్నోడు హాయ్ చెప్పు హాయ్ నమస్తే నమస్తే కిచెన్ అంతా కిచెన్ థీమ్లో చేయించాను నవధాన్యాలు ఇదంతా ఉండాలి అన్నపూర్ణ దేవిని పెట్టి సో ఇలా కావాలి అని చేయించుకున్నాను నేను థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అన్నీ వస్తాయి భోజనం చేయాలి కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది మణికొండ కూడా ఫస్ట్ స్టార్టింగ్ అలాగే అనుకున్నారు ఓకే ఓకే
ఇంకా మాకు అన్ని శుభాలు. గోవిందా సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి సంపూర్ణ అనుగ్రహ ఫలప్రసాద శాశ్వత బ్రహ్మలోక నిత్యనివాస
ఇది ఎందుకురా ఇప్పుడే ఓపెన్ చేయాలా? బట్ థ్యాంక్ యూ సో మచ్, నన్ను పిలవగానే వచ్చావు. థ్యాంక్ యూ. సర్ప్రైజ్. వావ్, మా ఇంటికి బుజ్జి వినాయకుడి వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్. వెరీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ నా కోసం వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. పాపం చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. కుమారి అయితే ఎప్పుడు వచ్చింది తెలుసా? అవునా? చూడు హ్యాపీగా. చాలా బాగుంది. థ్యాంక్ యూ. చుట్కీ హ్యాపీగా మా ఇల్లు అంతా చూడండి. చాలా బాగుంది. చూసేసారా? నచ్చిందా? సూపర్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మా. కంగ్రాచులేషన్స్ ఆంటీ 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 ఆంటీసేగా. ఇంకా ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఇప్పుడు కాదంటే బాగోదు.
అవసరం ఉంది ఇప్పుడు కావాలి దేనికైనా అవును అవసరం ఉంది చాలా ఇంటికి చాలా కావాలి నేను కదా మొక్కలు ఇప్పుడే అవసరం కూడా నాకు ఎప్పుడు ఇలాగే వస్తూ ఉండాలి మా బాబాయ్ గారి దగ్గర నుంచి ఎప్పుడు ఇలాగే వస్తూ ఉండాలి పిలవాలి త్వరగా పిలవాలి
ఓం శ్రీ నమో వెంకటేశాయ. గోవింద గోవింద. ఈరోజు మా వెంకటేశ్వర స్వామి కళ్యాణం చాలా బాగా జరిగింది. నిజంగా మేము అంటే ఏదైనా అనుకుంటే అది బాగా జరగాలి అని అంటారు కదా, ఎన్ని అంటే మధ్యలో అడ్డంకులు వస్తాయి అని అంటారు. మామూలు విషయం కాదు శ్రీనివాస కళ్యాణం చేయడం అనేది. ఎందుకు అంటే ఆయన అనుమతి లేనిది మనం చేయలేం. సో అన్ని పూజలు కూడా బాగా జరిగాయి. గణపతి హోమం కానీ, వాస్తు పూజ కానీ, సత్యనారాయణ స్వామి వ్రతము అండ్ శ్రీనివాస కళ్యాణం, నవగ్రహాల పూజ అండ్ శ్రీనివాస కళ్యాణం. సో శ్రీనివాస కళ్యాణం అయితే లిటరల్లీ సో నాకు గూస్ బంప్స్ వచ్చేసి ఆ మూమెంట్ తలుచుకోగానే నాకు లాస్ట్ 8 చేసి నాకు గూస్ బంప్స్ వచ్చేసి ఫస్ట్ టైం. నిజంగా ఫస్ట్ టైం నేను కానీ లాస్ట్ టైం శ్రీనివాస కళ్యాణం చూస్తున్నాము, చేసాము కూడా చేతులతో. ఒక్క విషయం చెప్పాలి, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు కదా. ఇల్లు కట్టి ఈరోజే గృహప్రవేశం చేశాము, అలాగే ఆ శ్రీనివాసుడి కళ్యాణం కూడా ఈరోజే చేశాము. సో నిజంగా ఆ శ్రీనివాసుడి బ్లెస్సింగ్స్ మనందరి మీద ఉండాలి. సో డెఫినెట్లీ నాకైతే ఉంది. సో చాలా బాగా జరిగింది ఈరోజు శ్రీనివాస కళ్యాణం అయితే. ఫీల్ సో 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 బ్లెస్డ్. సో నువ్వు కూడా చాలా హ్యాపీ అనుకుంటున్నాను. చాలా హ్యాపీ లాస్ట్ డే, చాలా హ్యాపీ. ఎస్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాతో ఇలాగే ఉండాలి.